హలో స్టూడెంట్స్, ఈరోజు మనం క్వాడ్రిలేటర్స్లో ఉన్నటువంటి ఎక్సైజ్ 8.1లో థర్డ్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి డయాగ్నల్ ఏసీ ఆఫ్ ఏ పారలోగ్రామ్ ఏబిసిడి. ఏబిసిడి అనేది ఒక పారలోగ్రామ్ అని ప్రాబ్లంలో ఇచ్చారు. ఏసీ అనేది డయాగ్నల్ బైసెక్ట్ యాంగిల్ ఏ. ఈ డయాగ్నల్ అనేది ఈ యాంగిల్ ఏని బైసెక్ట్ చేస్తుంది అని అంటున్నారు. బైసెక్ట్ చేస్తుంది అంటే ఈక్వల్ గా కట్ చేస్తుంది. బైసెక్ట్ అంటే యాంగిల్ ఈక్వల్ గా కట్ చేస్తుంది. ఈక్వల్ గా కట్ చేస్తుంది అంటే ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ అవుతుంది. ఆ తర్వాత మనకి షో దట్ ఇట్స్ బైసెక్ట్ యాంగిల్ ఆల్సో, యాంగిల్ సి ఆల్సో అంటే నీకు ఇక్కడ యాంగిల్ సిని కూడా అలాగనే బైసెక్ట్ చేస్తుంది అని ప్రూవ్ చేయమని అంటున్నారు. అంటే యాంగిల్ సిలో ఉన్నటువంటి ఈ యాంగిల్ ఈ రెండు కూడా ఈక్వల్ యాంగిల్స్ అని బైసెక్ట్ చేస్తుంది అని మనల్ని ప్రూవ్ చేయమని అంటున్నారు. ఆ తర్వాత ఏబిసిడి ఈజ్ పారలోగ్రామ్ నుంచి రాంబాస్ అవుతుందా లేదా ప్రూవ్ చేయమని అంటున్నారు. ఇది క్వశ్చన్. ఇప్పుడు ఇచ్చేసి రాసేసుకోండి. నీకు ఇక్కడ ఒకసారి ఇచ్చేసి రాసేసుకోండి. సొల్యూషన్ గివెన్ దట్ ఏబిసిడి ఈజ్ parallelogram. ABCD is parallelogram. ఆ తర్వాత మనకి ఇది parallelogram అయినప్పుడు ఆటోమేటిక్ గా ఈ ప్యారల్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ అవుతాయి కదా. AB is parallel to CD and AD is parallel to BC. పారలోగ్రామ్ అయినప్పుడు అవుతుంది. దాంతో పాటుగా మనకి ఇక్కడ ఒకసారి చూడండి, యాంగిల్ ఏసీ లైన్ యాంగిల్ బైసెక్ట్ చేస్తుంది అని అంటాడు. ఏసీ లైన్ యాంగిల్ బైసెక్ట్ చేస్తుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 అనుకోండి, ఈ యాంగిల్ 1 అనుకోండి, ఇది యాంగిల్ 2 అనుకోండి. ఇప్పుడు మనకి బైసెక్ట్ చేస్తుంది అని అంటే యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 కదా మనకి ఇక్కడ. సో దేర్ ఫోర్ ఇక్కడ నుంచి మనకి ఏమని రాసేసుకోవాలంటే ఇప్పుడు ఈ మొత్తం యాంగిల్ 1, 2, ఈ 3 అనుకోండి, ఇది 4 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వీటినన్నిటిని ఇప్పుడు లెట్ ఇవన్నీ రాసేసుకోండి. యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసేసుకోవచ్చు ఒకసారి. యాంగిల్ 1 అంటే ఏ దగ్గర అంటే సిఏడి, యాంగిల్ సిఏడి నోటేషన్ కోసం. ఆ తర్వాత యాంగిల్ 2 అంటే ఏమో రాసేసుకోవచ్చు, బిఏసి రాసుకోవచ్చు లేదా ఏసిబి రాసేసుకోవచ్చు. యాంగిల్ 2 అంటే ఏంటి మనకి ఇక్కడ యాంగిల్ సిఏబి. ఆ తర్వాత మనం ప్రూవ్ చేయవలసినటువంటిది ఇది యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు ఒకసారి చూడండి, ఏసిబిగా రాసేసుకోవచ్చు. యాంగిల్ ఏసిబిగా రాసేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత యాంగిల్ 4 అంటే ఒకసారి చూడండి, యాంగిల్ 4 అంటే ఇది కాబట్టి ఏసిడి, యాంగిల్ ఏసిడి. ఎక్కడ ఆల్ఫాబెట్ అనేది మనకి మిడిల్లో ఏదైతే ఉంటుందో అది మాత్రమే యాంగిల్ గా మనం డినోట్ చేస్తాము. సో ఇది లెట్ అనమాట. ఇది మనం అనుకుంటున్న నోటేషన్స్ కోసం ఈజీగా ఇవన్నీ రాయితే కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటాం. యాంగిల్స్ ఇవి మనకిచ్చింది ఏంటి, ఒకసారి యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 అంటే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని అర్థం. అంటే నీకు ఇక్కడ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, మనకి యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4 అని ప్రూవ్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, దీంట్లో ఇప్పుడు నీకు పారలోగ్రామ్ అని అంటే మనకి ఏమని రాసేసుకోవచ్చు, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. అంటే నీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ప్యారలల్, నీకు ఇక్కడ ఇదొక లైన్ ఏబి, ఇది సిడి, ఈ లైన్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఈ లైన్ అనుకున్నప్పుడు మనం ఇక్కడ ఇలా కట్ చేస్తుంది అనుకో, ఏసీ అనే లైన్ ఒక కట్ చేస్తుంది అనుకో. ఇప్పుడు మనం ఇది యాంగిల్ 1, ఇది యాంగిల్ 2 మనకి జనరల్ గా ఇదే అనుకో. ఇక్కడ ఈ ప్యారల్ లైన్ కాబట్టి యాంగిల్ 1, ఇది యాంగిల్ 4, ఇది యాంగిల్ 3. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ కదా. ఈ రెండు పారలోగ్రామ్ కాబట్టి ఇది పారలోగ్రామ్ కాబట్టి ఈ రెండు లైన్స్ ప్యారలల్. ఈ రెండు లైన్స్ ప్యారల్ గా ఉండి ఏసీ అనేది ట్రాన్స్వర్సల్ లైన్ అనేది. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇది యాంగిల్ 1, ఈ రెండు ఈక్వల్.
అంతే కదా. అంటే 1 = 3 యాంగిల్ ఇది గివెన్. ఇక్కడ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి యాంగిల్ 1 = యాంగిల్ 3. ఆ తర్వాత ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ ఇది కూడా అంతే కదా, 2 = 4 కదా. ఇది ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ కదా, ఇంటీరియర్ ఆల్టర్నేటివ్ గా ఉన్నది. అంటే యాంగిల్ 2 = యాంగిల్ 4. యాంగిల్ 2 = యాంగిల్ 4. ఇది ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్. సో అది రాసేసుకున్నాను, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు ఈ గివెన్ కండిషన్ 1 అనుకోండి, ఇది వచ్చేసి మనకి ఇక్కడ 2 అనుకోండి. ఈ 3 కండిషన్ నుంచి ఒకసారి చూడండి. 1 ఆల్రెడీ గివెన్ కాబట్టి 1 యాంగిల్ 1 ఏమవుతుంది ఇక్కడ యాంగిల్ 2. కానీ యాంగిల్ 2 ఎంత మనకు ఆల్రెడీ యాంగిల్ 4, దట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4. కానీ యాంగిల్ 4 అవుతుంది. ఆ తర్వాత యాంగిల్ 2 = యాంగిల్ 4 తర్వాత యాంగిల్ 1 ఏమని రాసేసుకోవచ్చు మనం, యాంగిల్ 3 గా రాసేసుకోవచ్చు, దట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3 గా. సో దేర్ ఫోర్ అన్ని యాంగిల్స్ ఈక్వల్ అయినా చూడు మనకి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రూవ్ చేయాల్సి అన్ని యాంగిల్స్ ప్రూవ్, కానీ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి మనకి ఇక్కడ ఓన్లీ యాంగిల్ 3 = యాంగిల్ 4. దేర్ ఫోర్ యాంగిల్ 3 = యాంగిల్ 4 అనమాట. మనకి ఈ కండిషన్ నుంచి మనం ఇలా రాసేసుకోవచ్చు. ఆల్ యాంగిల్స్ మొత్తం టోటల్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ప్రకారం ఏమని రాసేసుకోవచ్చు మనం, ఇట్స్ అంటే ఏసీ బైసెక్ట్స్ యాంగిల్ సి ఆల్సో. దేర్ ఫోర్ ఏసీ బైసెక్ట్స్ యాంగిల్ సి ఆల్సో. సో ఇది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ మనం ఏమని చెప్పాలి ఇక్కడ, ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్. ఇప్పుడు మనం రాంబస్ అని సెకండ్ కండిషన్ ప్రూవ్ చేయాలి. To show that ABCD is rhombus. ABCD is rhombus. Rhombus అని చెప్పాలంటే మనం ఆల్ సైడ్స్ ఈక్వల్ అని చెప్తే చాలు మనకి. ఇక్కడ ఆల్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలంటే AB = BC, BC = CD, CD = DA అని చెప్పగలిగితే చాలు. సో ఇక్కడ నుంచి ఒకసారి చూడండి, ఇక్కడ ఈ రెండు ట్రయాంగిల్స్ మనం ఇలా ఇది ప్రూవ్ చేయాలి మనం. ఇక్కడ అక్కడ నుంచి అనేది ఫస్ట్ ట్రయాంగిల్ కదా, ఇది ఫస్ట్ ట్రయాంగిల్. ఈ ఫస్ట్ ట్రయాంగిల్ లో యాంగిల్ 2 = మనకి యాంగిల్ 3 అవుతుంది. చూడండి ఇక్కడ యాంగిల్ 2 = యాంగిల్ 3. ఎందుకని ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా. మనకు ఫస్ట్ కండిషన్ లో మనం ప్రూవ్ చేసింది ఏంది, యాంగిల్ 1 = యాంగిల్ 2 = యాంగిల్ 3 = యాంగిల్ 4 కదా మనం ప్రూవ్ చేసింది. సో కాబట్టి ఇది ఈ యాంగిల్ తీసేసుకుంటే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి 2 యాంగిల్స్ కనుక ఈక్వల్ గా ఉంటే దానికి ఆపోజిట్ గా ఉన్నటువంటి సైడ్స్, ఆ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి సైడ్స్ కూడా ఈక్వలే కదా మనకి. సో ఇక్కడ మనకి హియర్ యాంగిల్ 2 = యాంగిల్ 3 మనకు తెలిసింది. నీకు ఇక్కడ యాంగిల్ 2 = యాంగిల్ 3. సో దేర్ ఫోర్ అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి చూడండి మనకి ఇక్కడ నుంచి ఏమైనా రాసేసుకోవచ్చు. నీకు ఆపోజిట్ సైడ్స్ వచ్చేసి ఏమవుతుంది, నీకు ఇక్కడ యాంగిల్ 2 కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ ఏంటి, నీకు ఇక్కడ BC. BC = యాంగిల్ 3 కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ AB. మనం అక్కడ నుంచి ఏమైనా రాసేసుకోవచ్చు. దేర్ ఫోర్ సిన్స్ యాంగిల్స్ ఆపోజిట్ టు sides, equal sides. సో నెక్స్ట్ అక్కడ నుంచి ఈ ట్రయాంగిల్ తీసేసుకుంటే యాంగిల్ 1 = యాంగిల్ 4 అవుతుంది. ఇక్కడ యాంగిల్ 1 = యాంగిల్ 4, యాంగిల్ 1 = యాంగిల్ 4 అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనం ప్రూవ్ చేసిన యాంగిల్ 1 = యాంగిల్ 4 అని. సో ఇక్కడ నుంచి యాంగిల్ 1 అంటే ఏంది మనం ఒకసారి చూడండి. యాంగిల్ 1 కి ఆపోజిట్ గా ఉన్నటువంటి సైడ్ ఏమవుతుంది ఇక్కడ DC = ఆ తర్వాత ఏమవుతుంది ఇక్కడ DC తర్వాత యాంగిల్ 4 కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ వచ్చేసి AD. సో ఇక్కడ కూడా సేమ్ కండిషన్ రాసేస్తాను నీకు ఇక్కడ, యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ అనేసి నీకు ఇక్కడ. సో ఇప్పుడు మొత్తం మీద నుంచి ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ ఈ రెండింటి నుంచి మనం ఏం రాసేసుకోవచ్చు, AB = BC, AB =
బీసీ అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ. నెక్స్ట్ ఆ తర్వాత నీకు ఇక్కడ నుంచి ఒకసారి చూడండి, కానీ యాంగిల్ ఏబి ఈజ్ ఈక్వల్ టు డిసి కదా మనకి, ఎందుకంటే ప్యారల్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ కదా, రెండు సైడ్స్, టూ సైడ్స్ ఈక్వల్ కాబట్టి దేర్ ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమైనా రాసేసుకోవచ్చు, ఏబి ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఏమైనా రాసేసుకోవచ్చు, సిడి కూడా రాసేసుకోవచ్చు మనం ఇక్కడ ఫ్రమ్ గివెన్ దట్ అనమాట. ఇక్కడ ప్యారలోగ్రామ్ అంటున్నారు కాబట్టి సిడిగా రాసేసుకోవచ్చు. కానీ సిడి అంటే ఏందో ఒకసారి చూడండి, నీకు ఇక్కడ డిసి అన్న సిడి అన్న ఒకటే కదా, నీకు సిడి అంటే ఏమైనా రాసేసుకోవచ్చు, ఏడిగా రాసేసుకోవచ్చు, ఇంకా ఏడి ఆ డిఏ. సో అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ అయినాయి మనకి, ఇక్కడ ఆల్ సైడ్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి అక్కడ నుంచి ఏమైనా రాసేసుకోవచ్చు, ఏబిసిడి, ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్. ఇప్పుడు దీనికి ఉన్నటువంటి నోట్స్ వచ్చేసి మనకి ఈ వీడియో చివరిలో డిస్ప్లే అవుతుంది, కావాల్సిన వాళ్ళు రాసేసుకోవచ్చు. ఫోర్త్ ప్రాబ్లం, ఏబిసిడి ఈజ్ ఏ రెక్టాంగిల్ ఇన్ విచ్ డయాగ్నల్స్ ఏసీ బైసెక్ట్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి యాజ్ వెల్ యాజ్ యాంగిల్ సి అని అంటున్నారు. ఏబిసిడి రెక్టాంగిల్ అంటున్నారు, ఆ తర్వాత బైసెక్ట్ చేస్తుందని అంటున్నారు. యాంగిల్ ఏని యాంగిల్ సిని ఈ డయాగ్నల్ అనేది బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ చేస్తుందని అంటే ఇక్కడ ఉన్నటువంటి టోటల్ యాంగిల్ ఏని టూ ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ సిని 2 ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేస్తుంది ఈ డయాగ్నల్ అనేది. సో ఇప్పుడు ఇచ్చింది గివెన్ దట్ రాసేసుకోండి. గివెన్ దట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి, ఎందుకని మనకి ఇక్కడ ఇది రెక్టాంగిల్ అంటున్నారు కాబట్టి ఆపోజిట్ సైడ్స్ రెండు ఈక్వల్. దాంతో పాటుగా బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఏ. ఇది వచ్చేసి మనకి రెక్టాంగిల్ అంటున్నారు కాబట్టి ఏబిసిడి ఈజ్ ఏ రెక్టాంగిల్ అంటున్నారు కాబట్టి ఈ కండిషన్ రాసేసి, నెక్స్ట్ ఆ తర్వాత బైసెక్ట్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఈ యాంగిల్ 1 అనుకున్నాం, ఈ యాంగిల్ 2 అనుకున్నాం, దీన్ని 3 అనుకున్నాం, దీన్ని 4 అనుకోండి నోటేషన్ కోసం. సో ఇప్పుడు యాంగిల్ 1 ఏమని రాసుకోవచ్చు ఒకసారి చూడండి. యాంగిల్ 1 అంటే ఈ యాంగిల్ అంటే ఈ ట్రయాంగిల్లో యాంగిల్ 1 అంటే సిఏడి లేదా డిఏసి ఎలాగని రాసుకోవచ్చు, యాంగిల్ సిఏడి. ఆ తర్వాత యాంగిల్ 2 అంటే ఒకసారి చూడండి, నీకు ఇక్కడ యాంగిల్ 2 అంటే ఏమో రాసేసుకోవచ్చు, సిఏబి, యాంగిల్ సిఏబి. నెక్స్ట్ ఆ తర్వాత యాంగిల్ 3 అంటే ఒకసారి చూడండి, యాంగిల్ 3 అంటే ఇప్పుడు ఈ సి దగ్గర రావాలి కాబట్టి బిసిఏ, యాంగిల్ బిసిఏ. ఆ తర్వాత యాంగిల్ 4 అంటే ఇక్కడ సి దగ్గర రావాలి, ఇక్కడ నుంచి మొదలు పెట్టండి, ఏసిడి, యాంగిల్ ఏసిడి. ఇది లెట్ అనమాట. మనం అనుకోండి నొటేషన్ కోసం ఈజీ అవుతుంది మనకి, ఇవంతా పద్దాలు రాయాలంటే మనకు ప్రాబ్లం కన్ఫ్యూజ్ అయిపోతారు. సో లెట్ 1 2 3 అనుకొని ఇక్కడ రాసేసుకోండి. లాస్ట్ లో ఆ 1 ప్లేస్ లో 3 ప్లేస్ లో ఏం రాయాలో అవి రాసేసుకుంటే సరిపోతుంది. ఇది యాంగిల్స్ రాసేసుకున్నాం. కానీ గివెన్ దట్ ఏమంటున్నారు ఒకసారి చూడండి. మనకి గివెన్ దట్ ఏంది, నీకు ఇక్కడ ఈ రెండు సైడ్స్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, దాంతో పాటుగా యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 అంతేనా. సో యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు మనకి యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2. ఇక్కడ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 ఎందుకని బైసెక్ట్ అంటున్నారు కాబట్టి ఇక్కడ నీకు ఇక్కడ బైసెక్ట్ అంటున్నారు కాబట్టి ఈ రెండు బైసెక్ట్ చేస్తున్నారు అంటున్నారు కాబట్టి డయాగ్నల్ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2. సో అదే విధంగా ఇక్కడ ఆల్రెడీ యాంగిల్ సి దగ్గర కూడా బైసెక్ట్ చేస్తున్నారు కాబట్టి యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4. ఇది కూడా మనకి గివెన్ దట్, అది కూడా గివెన్ దట్. సో ఇక అక్కడ నుంచి నెక్స్ట్ మనం ప్రూవ్ చేయాల్సింది రాసేసుకోండి. మనం ప్రూవ్ చేయాల్సింది 1 ఏంటి, మనం ప్రూవ్ చేయాల్సింది ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్. టు ప్రూవ్ దట్ we have to prove that ABCD is square అని ప్రూవ్ చేయాలి మనం. అంటే దట్ ఈజ్ స్క్వేర్ అని ప్రూవ్ చేయాలంటే దట్ ఈజ్ ఏమని ప్రూవ్ చేయాలి మనకి ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఆల్ సైడ్స్ ఈక్వల్ అని చెప్పాలా. ఆల్ సైడ్స్ అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ, బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి, సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ. ఆల్ సైడ్స్ ఈక్వల్ అని చెప్పాలి మనకు. దట్ ఈజ్ మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఆల్ సైడ్స్ ఈక్వల్ అని చెప్పాలి.
సో వి నో దట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఒకసారి చూడండి, ఇప్పుడు ఇది రెక్టాంగిల్ అయిందంటే రెక్టాంగిల్ కన్నా ముందు ఇది ప్యారలోగ్రామ్, అంతేనా? రెక్టాంగిల్ అయింది అని అంటే ముందు ప్యారలోగ్రామ్ అవ్వకుండా రెక్టాంగిల్ అవ్వదు, ముందు ప్యారలోగ్రామ్ అవ్వాలా. సో వి నో వి హ్యావ్, మనకున్నది ఏంటి ఇక్కడ రెక్టాంగిల్ అంటారు కాబట్టి వి హ్యావ్ ABCD ఈజ్ parallelogram. Parallelogram ABCD is a parallelogram కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఒకసారి చూడండి, AB is parallel to CD, AB is parallel to CD, అంతే కదా? ఆపోజిట్ సైడ్స్ రెండు ఈక్వల్ ప్యారల్ అవుతుంది. ప్యారల్ అయిన తర్వాత ఈ ఏసీని ట్రాన్స్వర్సల్ లైన్ అని అంటే మీకు ఇక్కడ ఏసీ ఏమైంది మీకు ఇక్కడ ట్రాన్స్వర్సల్. ఇప్పుడు నీకు ఇక్కడ ఒకసారి చూడండి ఈ డయాగ్రాము, ఏబి, నీకు ఇక్కడ ఇది ఏబి ఒక లైన్, ఇది వచ్చేసి రెండు ప్యారల్ లైన్స్. ఏసీ అనేది ట్రాన్స్వర్సల్ లైన్. ఇప్పుడు ఏసీ అనేది ట్రాన్స్వర్సల్ లైన్ అయినప్పుడు మనకి ఇక్కడ ఒకసారి చూడండి, నీకు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒకసారి చూడండి, ఈ రెండు మనకి ఇక్కడ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ కదా ఈ రెండు. మనకి ఇక్కడ ఇవి రెండు ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి ఈ 1 యాంగిల్ ఇది అవుతుంది నీకు ఇక్కడ, ఇది 3 యాంగిల్, థర్డ్ యాంగిల్ ఇది యాంగిల్ 3 సి దగ్గర. సో ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ రెండు కూడా ఏమవుతుంది మనకి ఇక్కడ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3. ఎందుకని ఈ లైన్ ప్యారల్ అని ఆల్రెడీ మనకు ప్రాబ్లం లో ఇచ్చేసారు. ఇది ట్రాన్స్వర్సల్ లైన్ గా మనం తీసేసుకుంటే అప్పుడు నీకు ఇక్కడ వర్టికల్లీ కాదు, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్. అదే విధంగా ఈ ఆల్టర్నేటివ్ ఇది ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్, ఈ యాంగిల్ వచ్చేసి 2, ఈ యాంగిల్ వచ్చేసి మనకి ఏమవుతుంది ఇక్కడ 4 అవుతుంది. అంటే యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4. సో ఇక్కడ నుంచి మనకు ఒకసారి చూడండి, యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3 అన్నారు కదా, కానీ యాంగిల్ 1 అంటే దేనికి ఈక్వల్ ఒకసారి చూడండి, యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2కి, అంతే కదా ఇక్కడ నుంచి మనకి. కానీ యాంగిల్ 1 దేనికి ఈక్వల్, లేదా యాంగిల్ 2 దేనికి ఈక్వల్, యాంగిల్ 4కి ఈక్వల్, దేర్ఫోర్ యాంగిల్ 4. అదేవిధంగా యాంగిల్ 4 అనేది దేనికి ఈక్వల్, యాంగిల్ 3. అంటే ఇప్పుడు చూడండి, యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4, అన్ని యాంగిల్స్ ఈక్వల్ మనకి ఇక్కడ ఉన్నాయి. అంటే దేర్ఫోర్ ఇక్కడ నుంచి మనకు వస్తారండి, దేర్ఫోర్ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4 అవుతుంది. సో అంటే ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్, మొత్తం టోటల్ గా అది అవుతుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇప్పుడు యాంగిల్స్ అన్ని ఈక్వల్ అయినాయి కదా మనకి ఇక్కడ. యాంగిల్స్ అన్ని ఈక్వల్ అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి చూడండి, నీకు ఇక్కడ ఈ ట్రయాంగిల్ 1 అనుకోండి, ఈ ట్రయాంగిల్ మనం 2 అనుకోండి, యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఈ ట్రయాంగిల్ రాసేస్తున్నాను. ఈ ట్రయాంగిల్ ఏమవుతుంది నీకు ఇక్కడ ఏబిసి, ఆ తర్వాత ఈ ట్రయాంగిల్ డిసి తర్వాత ఏడి తర్వాత ఇది నీకు ఇక్కడ ఏసిడి. ఇప్పుడు ఒకసారి చూడండి, యాంగిల్స్ మనకి ఈక్వల్ అంటే ఏ యాంగిల్ ఈక్వల్ ఒకసారి చూడండి. ఈ ఫస్ట్ ట్రయాంగిల్లో 2 యాంగిల్ ఉంటుంది, ఫస్ట్ ట్రయాంగిల్లో 2 యాంగిల్, అదేవిధంగా 3 యాంగిల్. సెకండ్ ట్రయాంగిల్లో ఒకసారి చూడండి, సెకండ్ ట్రయాంగిల్లో ఏముంది చూడండి ఒకసారి, యాంగిల్ 1 ఉంటుంది నీకు. సెకండ్ ట్రయాంగిల్ ఇది కదా, యాంగిల్ 1 ఇక్కడ, యాంగిల్ ఏ కాడ యాంగిల్ 1, యాంగిల్ సి దగ్గర యాంగిల్ 4. సో ఇది ఇక్కడ నుంచి యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3. ఇప్పుడు ఈ రెండు మనకి యాంగిల్స్ రెండు ఈక్వలే కదా, యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3 కదా, అంతే కదా. యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3 అంటే యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3 కాబట్టి మామూలుగా మనకి ఒక కండిషన్ ఉంది నీకు, యాంగిల్స్ 2 ఈక్వల్ అయినప్పుడు ఆ యాంగిల్స్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి సైడ్స్ కూడా ఈక్వల్. ఇప్పుడు 2 అనే యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ వచ్చేసి బీసీ, యాంగిల్ 3 కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ వచ్చేసి సైడ్ బిఏ. ఇక్కడ అదే విధంగా యాంగిల్ 1 కి ఆపోజిట్ గా ఉన్నటువంటి సైడ్ వచ్చేసి డిసి, ఇక్కడ ముందు యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4. ఇప్పుడు యాంగిల్ 1 కి ఆపోజిట్ గా ఉండేది నీకు ఇక్కడ డిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4 కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ వచ్చేసి ఏడి.
ఇక్కడ ఒకసారి చూడండి మళ్ళీ. సో దేర్ ఫోర్ ఏబి, మనకి ఎక్కడన్నా ఏబి ఉందా, ఏబి రాసేసుకోండి ఆల్టర్నేటివ్ లో. ఏబి ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్, బీసీకి, అంటే బీసీకి ఈక్వల్, అంతే కదా. బీసీ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్, ఒకసారి చూడండి మీరు ఇక్కడ. బీసీ ఈజ్ ఈక్వల్ టు, ఇది వచ్చేసి రెక్టాంగిల్ కాబట్టి, రెక్టాంగిల్ అని ప్రాబ్లం ఇచ్చారు కాబట్టి బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడీకి ఈక్వల్ కదా, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసేసుకోవచ్చు, ఏడి. కానీ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏంది మనకి ఇక్కడ, సిడి. ఏడి ఈజ్ ఈక్వల్ టు డిసి లేదా సిడి. సో అన్ని సైడ్స్ ఈక్వల్ అయిన చూడండి ఒకసారి. ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి, ఏడి ఈజ్ ఈక్వల్ టు సిడి. సో ఇప్పుడు మొత్తం నుంచి ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇప్పుడు మనం ఏం రాసేసుకోవచ్చు, ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్. దేర్ ఫోర్ ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్, ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్ అనమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ సెకండ్ బిట్. సో సెకండ్ బిట్ వచ్చేసి మనకి డయాగ్నల్ బీడి బైసెక్ట్ యాంగిల్ బి అండ్ యాంగిల్ డి. అంటే నీకు ఇక్కడ ఈ డయాగ్నల్ వచ్చేసి బీడి, మనకి ఈ బీడి వచ్చేసి యాంగిల్స్ ని, యాంగిల్ బిని యాంగిల్ డిని బైసెక్ట్ చేస్తుందని మనల్ని ప్రూవ్ చేయమని అంటున్నారు. సో ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ అవ్వాలా, అదేవిధంగా ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ అవ్వాలి. ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ అవ్వాలా, అంటే బైసెక్ట్ చేయాలా, ఈక్వల్ గా కట్ చేయాలా అని మనం ప్రూవ్ చేయమంటున్నారు. కానీ ఫ్రమ్ 1 నుంచి ఏబిసిడి ఈజ్ స్క్వేర్ అని మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం. స్క్వేర్ లో ప్రతి డయాగ్నల్ కూడా యాంగిల్ దగ్గర బైసెక్ట్ చేస్తుంది. ప్రతి ఏ స్క్వేర్ అయినా సరే నువ్వు యాంగిల్స్ తీసేసుకుంటే, డయాగ్నల్స్ తీసేసుకుంటే ఆ డయాగ్నల్స్ అనేవి ఈక్వల్ గా కట్ చేస్తుంది. అదే రాసేసింది, ద డయాగ్నల్స్ ఆఫ్ ఏసీ అండ్ బిడి బైసెక్ట్ ద యాంగిల్స్ ఏసీ అండ్ యాంగిల్ బి యాంగిల్ డి రెస్పెక్టివ్లీ. ఈ ఏసీ అనేటటువంటి డయాగ్నల్ యాంగిల్ ఏ యాంగిల్ సిని బైసెక్ట్ చేస్తుంది. ఆల్రెడీ మనకు అది ప్రూవ్ చేసాం మనం ఇక్కడ. ఆ తర్వాత ఇది ఆల్రెడీ ప్రాబ్లం లో ఇచ్చారు. ఈ స్క్వేర్ అని చెప్పడం వల్ల యాంగిల్ డయాగ్నల్ బీడి అనేది యాంగిల్ బిని యాంగిల్ సిని యాంగిల్ డిని కూడా బైసెక్ట్ చేస్తుంది అని మనం ఇలా రాసేస్తే సరిపోతుంది. మీకు నోట్స్ కావాలి అని అంటే ఈ వీడియో చివర డిస్ప్లే అవుతుంది, అవసరం ఉన్న వాళ్ళు రాసేసుకోండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ and share, subscribe. Thank you.